నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలిగి, నేర్చుకోవాలన్న తపన కలిగి, తాపత్రయం కలిగి ఇక్కడికి వచ్చినటువంటి ప్రియులైన పిల్లలందరూ ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నారు. నిన్న మొదటి భాగం ఎంతమంది విన్నారు? దయచేసి చేతులు చూపించండి. నిన్న మొదటి భాగం ఎంతమంది విన్నారు? లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు, అందుకే చెప్తున్నా. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా మొదటి భాగం వినకపోతే మీరు దీనికి కనెక్ట్ అవ్వలేరు. కాబట్టి ఒకవేళ ఈ ప్రసంగం నేను చెప్పేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత లైవ్లో విన్నా కూడా, యూట్యూబ్లో సేవ్ అయి ఉంటుంది కదా ఫైల్, అది అప్పుడు విన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇది 2వ భాగం. మొదటి భాగం నిన్న మాట్లాడేశాను. సో అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మొదటి భాగం విన్న తర్వాతే ఇక్కడికి మీరు రండి ప్లీజ్, దయచేసి. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నిన్న వినుండకపోయినట్లయితే దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఈరోజు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి, మనసంతా ఇక్కడే పెట్టుకుని వినండి. నిన్న చెప్పిన విషయాన్ని లైవ్లో వాచ్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ సేవ్ అయి ఉంది ఫైల్, అది భోజనము నిమిత్తం దేవుని పని పాడు చేస్తారనే అంశంతో మాట్లాడాను నిన్న. సో దాన్ని, నిన్న చెప్పిన అంశాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాచ్ చేయండి, రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఈరోజు చెప్పబడుతున్న అంశాన్ని జాగ్రత్తగా వినండి, రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ నోట్ చేసుకోండి. అప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు, అందులో ఉన్న జ్ఞానాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంత వివరంగా మీ అందరికీ విశదీకరించి చెప్పడం జరుగుతుంది. రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్నటి దినాన ఒక సంగతిని మీకు గుర్తు చేశా. ఆ సంగతి ఏంటంటే, మీకు చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. మీకు చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట, అనేక సంగతులు కలవని? పరిశుద్ధాత్ముడు వచ్చాకనా రాకమును? పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లోనికి రాకుండా ఆ సంగతులు నేను మీకు చెబితే ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. నేను మీకు ఏం చెప్పాను? గ్రహించలేరా, సహించలేరా? రైట్. గ్రహించటం వేరు, సహించటం వేరు. నిన్న అది మనం నేర్చుకున్నాం, బాగా నేర్చుకున్నాం. సహించటం వేరు, గ్రహించటం వేరు. గ్రహించటం అంటే అర్థం చేసుకోలేకపోవటం. సహించలేకపోవడం అంటే భరించలేకపోవటం. గ్రహించలేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ సహించలేకపోతేనే ప్రాబ్లం. గ్రహించలేకపోతే అడిగి తెలుసుకోవచ్చు, ఏమంటే మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సహించలేకపోతేనే ప్రాబ్లం. ఏమండి, ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో తిరిగి లేపుతా. ఏమండి, దాన్ని గ్రహించలేకపోయారు, అట్ ద సేమ్ టైం సహించలేకపోయారు. ఎందుకంటే ఏది, దేవాలయం పడగొట్టడం ఏంటి, 3 దినాల్లో తిరిగి లేపడం ఏంటి? దీన్ని 46 సంవత్సరాలు కట్టారు, దీన్ని 3 దినాల్లో తిరిగి లేపుతాడట. అంత దారుణాతి దారుణమైన మాట మాట్లాడాడు. మా దేవాలయాన్ని పడగొట్టమని అన్నాడు. అంతకంటే భయంకరమైన పాపం మరొకటి ఉంటుందా అని డిక్లేర్ చేసేశారు. కానీ యేసుప్రభు వారు చెప్పింది ఆ దేవాలయం అని కాదు. ఏ దేవాలయం? ఈ దేవాలయం అని. ఈ దేవాలయం పడగొట్టండి. కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ఆ దేవాలయం అన్నారు. ఆయన అన్నాడు, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినాలు వస్తున్నాయి, మీరు చూస్తున్నటువంటి అందమైన మందిరం కూలిపోద్దురా బిడ్డ అన్నాడు. క్రీస్తు 70లో నిజంగానే ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఆ దేవాలయం నిజంగానే కూలిపోయింది. అందులో ఉన్న మొత్తం బంగారాన్ని కూడా దోచుకెళ్ళిపోయారు, శుభ్రం కరిగించేశారు, రాతి మీద రాయకుండా తొడిచేశారు, పొడి చేశారు. ఏం మిగల్లా. యేసుప్రభు వారి మాట అంటే శాసనం అంతే, ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏమండి, రైట్. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేస్తున్నాం. ఆ పాయింట్ ఏంటంటే, రాత్రి మనం నేర్చుకున్నాం కదా, భోజనం నిమిత్తం చాలామంది దేవుని పని ఏం చేశారట? పాడు చేసి పడేశారు. సమరయుల్ని అపవిత్రులుగా దేన్ని బట్టి ఎంచారు? పరిశుద్ధత, అపవిత్రత అనే దేన్ని బట్టి డిసైడ్ చేశారు అంటే భోజనాన్ని బట్టి డిసైడ్ చేశారు. మేము పవిత్రులం, వాళ్ళు అపవిత్రులు. ఎందుకంటే వాళ్ళు తినకూడనివి తింటున్నారు కనుక అపవిత్రులు, మేము దేవుడు చెప్పినవే తింటున్నాం కాబట్టి మేము పవిత్రులం. సమరయులు అపవిత్రులు, మేము పవిత్రులం. కాబట్టి వాళ్ళని మేము ముట్టకూడదు, వాళ్ళతో మేము భోజనం చేయకూడదు, వాళ్ళని మేము దగ్గరికి రానివ్వకూడదు, వాళ్ళు మాకు అంటరాని వాళ్ళు అని డిసైడ్ అయిపోయారు. అలా భోజనం నిమిత్తం దేవుని పనిని ప్రారంభ శతాబ్దంలో యోధ జాతి పాడు చేసినట్టుగా రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం. ఏమండి,
ఇప్పుడు క్రైస్తవ సమాజంలోకి వచ్చేద్దాం. అసలు మీకు తెలియాల్సినటువంటి పని ఏంటంటే, మీకు తెలియాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుని పని అంటే ఏంటి చెప్పండి. అందరు చెప్పాలి. అందరంటే ఎవరికి తెలిస్తే వాళ్ళు. దేవుని పని అంటే ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. 28. వారు మేము దేవుని క్రియలు, దేవుని పని అన్న క్రియ అన్న ఒకటే కదా. క్రియ దానికి పర్యాయ పదం పని. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. నోట్ దిస్ పాయింట్. ఏంటట దేవుని పని అంటే ఏంటట? దేవుని క్రియ దేవుని పని అంటే ఏంటట? ఆయన పంపిన వాని యందు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఒక వ్యక్తి విశ్వసిస్తే అక్కడ ఏం జరిగినట్టు? దేవుని పని జరిగినట్టు. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ ఒక మనిషి యేసుక్రీస్తును విశ్వసిస్తే ఏం జరిగినట్టు? దేవుని పని జరిగినట్టు. బైబిల్ ఇస్తున్నటువంటి స్ట్రైట్ ఆన్సర్ ఇది. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక మనిషి దేవుని కుమారుడైన క్రీస్తును నమ్మితే అనగా విశ్వసిస్తే అది ఏం క్రియ? దేవుని క్రియ, దేవుని పని. ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. రెండు కలిపేద్దాం. ఏమేం కలుపుదాం? అక్కడ ఫస్ట్ యోహాను సువార్త 6:28లో మనం ఏం చదువుకున్నాం? ఆయనను అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని పని. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్రియను, అలా విశ్వాసం ఉంచే దేవుని క్రియను ఆఫ్టర్ ఆల్ ఒక పూట తినే భోజనం కోసం పాడు చేయకండి రా అన్నాడు. అంటే ఒక భోజనం అనే వివాదం వల్ల లేదా భోజనం వల్ల లేదా భోజన పదార్థం వల్ల ఒకడు దేవుణ్ణి విశ్వసించకుండా పోతుంటే, ప్రభువును విశ్వసించకుండా పోతుంటే, ఒక వ్యర్థమైన సంగతిని బట్టి వాడు ప్రభువుకు దూరం అవుతుంటే అది దేవుని పనిని ఏం చేస్తున్నట్టు? పాడు చేస్తున్నట్టు. వ్యర్థమైన దానిని బట్టి. అందుకే పనికిరాని వివాదాలు అసలు పెట్టుకోకండి అన్నాడు. పనికిరాని వివాదాలు పెట్టుకోకండి. ఆ పనికిరాని దానికోసం ప్రభువుకు దూరం చేయకండి. పనికిరాని ఆచారాల కోసం, పనికిరాని సంప్రదాయాల కోసం, పనికిరాని దేవుడు చూడని, దేవుడు పట్టించుకొనని బాహ్య సంబంధమైన వ్యర్థమైన విషయాల కోసం దేవునికి ఎవరిని దూరం చేయకండి. ఆయన పనిని పాడు చేయకండి. ఒక మనిషి యేసుక్రీస్తును విశ్వసించటమే దేవుని పని. ఈరోజు మనం ఏం చేసినా అండి దేనికోసం చెప్పండి? దేనికోసం అండి? మనం ఏం చేసి సువార్తకి వెళ్తారు? దేనికోసం చెప్పండి? సువార్త ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అతను విశ్వాసం ఉంచితే మీరు ఏం జరిగించినట్టు? దేవుని క్రియ జరిగించినట్టు. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే దేవుని క్రియ జరగలేదు. అక్కడ దేవుని క్రియ జరగలేదు. అక్కడ ఒక మనిషి ప్రభువును విశ్వసిస్తేనే దేవుని క్రియ జరుగుతోంది. అది దేవుని క్రియ, అది దేవుని పని. మరి దానికే మనం అడ్డుకట్టలు వేస్తే అది దేంతో? జస్ట్ భోజనంతో. అందుకే పౌలు గారు చాలా లోతైన బలమైన జ్ఞానాన్ని దైవ గ్రంథంలో వ్రాయించారు. ఆ లోతైన బలమైన జ్ఞానాన్ని మనం దైవ గ్రంథంలో నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసం ఉంచకుండా అడ్డుకుంటే ఆయన పనిని పాడు చేస్తున్నట్టు మనం. అందుకే ఆయన పనిని పాడు చేయొద్దు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, యూదుల్లో చాలామంది వాళ్ళ అపవిత్రులు, వాళ్ళు మన దగ్గరికి రాకూడదు, ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన వాటిని తింటారు. కొర్నేలు అపవిత్రమైన వాటిని తింటాడు. మనకు లేవీకాండం 11వ అధ్యాయంలో చెప్పబడిన వాటిని వీళ్ళు తినరు. వీళ్ళు ఏం తింటారు? అపవిత్రమైనవి తింటారు. కాబట్టి వీళ్ళు మనకి నిషిద్ధం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు పేతురు గారికి దర్శనంలో చూపించి, నువ్వు వీటిని చంపుకొని తినేయి, కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం చేసేయి. ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం చేసినందుకు పేతురు గారి మీద వివాదాలు చెలరేగిపోయి అందరూ ఆయన చుట్టుముట్టేశారు. పెద్ద వాదం చెలరేగిపోయింది, పెద్ద వాదం జరిగిపోయింది. అక్కడ పేతురు గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరూ నోరు మూసుకుని కూర్చున్నారు. ఇది రాత్రి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకున్నటువంటి అంశం.
అయితే ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలిచాను. మన క్రైస్తవ సమాజంలో ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి రూపం అనుకొని, ఆకారం అనుకొని బొమ్మలు పెట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఇప్పుడు ఇది నేను షాప్లో కొన్నానండి. ఇది నేను 600 రూపాయలకి కొన్నానండి. అంటే నేను యేసుప్రభుని ఎంత కొనేసాను? యేసుప్రభునే కొనేసాను 600కే. మళ్ళీ అడుగుతున్నా, యేసుప్రభునే నేను 600కి కొనేసానా? అంటే ఒక ఐఫోన్ విలువ కూడా చేయడా ఏంటి యేసుప్రభు? ఓ శాంసంగ్ ఫోన్ విలువ కూడా చేయడా ఆయన? సరే, ఇప్పుడు యేసుప్రభుని నేను 600కి కొనేసానని మీరు నమ్ముతున్నారా? ఈయన యేసుప్రభు అని మీరు నమ్ముతున్నారా? యేసుప్రభు ఇలా ఉండేవాడని మీకు ఎవరికైనా తెలుసా? పోనీ ఎవరైనా చూశారా? చూడలేదు. మనం వాక్యము దేవుడై ఉండెను అనే పునాది మీద కట్టబడ్డాం. అది ఆత్మ సంబంధమైనది అనే పునాది మీద కట్టబడ్డాం తప్ప ఈ బొమ్మ యేసుప్రభు అని మనం నమ్మట్లా. మీరు ఎవరైనా నమ్ముతున్నారా? చేయొద్దండి. ఎవరు నమ్ము చూడండి, ఎక్కడ కనబడుతున్నారా ఎవరైనా? బాబు ఎవరైనా కనబడ్డారా? అటు కానీ ఇటు కానీ ఎవరు లేరు. ఎవరు నమ్ముతలేదు కదా ఈ యేసుప్రభుని, ఎవరు నమ్ముతలేదు. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవరు నమ్మకపోతే ఈ బొమ్మ ఎవరు కొంటారని సపోర్ట్ చేసినట్టు? మరి నా ప్రశ్న మీకు అర్థమైందా? గౌరీపట్నంలో వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? గణేష్ బాబు, షాపులు ఎన్ని ఉంటాయి ఇలాంటివి మీ గౌరీపట్నంలో? 10 షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. మరి మీరు నమ్మకపోతే ఎవరు కొంటున్నారు ఇవి? ముస్లిమ్స్ కొంటున్నారా? కొంటలేదు. హిందూ సోదరులు ఏమైనా కొంటున్నారా? కొంటలేదు. జైన మతస్థులు ఏమైనా కొంటున్నారా? వాళ్ళు కొంటలేదు. మరి ఇంక బుద్ధిస్తులు ఎవరైనా కొంటున్నారా? వాళ్ళు కొంటలేదు. మరి మీరు కొంటలేదు. ఎవడు కొంటున్నాడు? అబ్బా నేను ఒక్కనే తెంగరోన్నా, నేనే కొనుక్కున్నానా? ఇప్పుడు ఈ బొమ్మ గురించి కొంతసేపు ఆలోచన చేద్దాం. క్రైస్తవ్యంలో పర్టికులర్గా ఈ బొమ్మ ముందు ఏదైనా పెడితే దాన్ని ఏమని చెప్తున్నారు? పలహారం అంటారు. అంటే కొంతమంది, అందరు కాదు, మీరు కాదు, ముఖ్యంగా మీరైతే కాదు, కొందరైతే ఈ బొమ్మ ముందు పెడితే ఏమంటారు? దాన్ని పలహారం అంటారు. సరే, ఇప్పుడు ఈ బొమ్మ ముందు ఈ రెండిట్లో ఒకటి పెట్టామండి. ఈ రెండిట్లో ఒకటి బొమ్మ ముందు పెట్టాం. ఇక్కడ 3 అరటిపళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇంకో 3 అరటిపళ్ళు ఉన్నాయి. ఈ బొమ్మ ముందు ఈ రెండిట్లో ఒకటి పెట్టాం. ఈ బొమ్మ ముందే కాదు, ప్రపంచంలో ఏ బొమ్మ ముందు పెట్టినా అరటిపండు లాగే ఉంటుందా? ఇందులోకి ఏదైనా వచ్చి చేరుతుందా? చెప్పండి. ఇందులోకి ఏదైనా వచ్చి చేరుతుంది? ఇప్పుడు ఏమైనా వస్తుంది ఇందులోకి? రాదా? వస్తుందా? కొన్ని సైంటిఫిక్గా ఏమైనా దూరతాయా ఇందులో? మీరు చెప్పండి, పోనీ నేను నేర్చుకుంటాను. దూరతాయా? ఏం దూరం? సరే, ఇప్పుడు ఈ బొమ్మ ముందు ఇందాక ఎప్పుడో పెట్టి మా రాజుగారు పూజ చేశారట. ఈ బొమ్మ ముందే ఇందులో ఏది అపవిత్రమైన అంటిపండో మీరు నాకు చెప్పాలి. ఒకటే పెట్టారు, 2 పెట్టలేదు. ఇందులో ఏ పక్కన ఉన్నది అపవిత్రమైంది, ఏ పక్కన ఉన్నది పవిత్రమైంది, మీరు చెప్పాలి నాకు. నువ్వు రా. ఇందులో ఏది అపవిత్రమైంది, ఏది పవిత్రమైంది అని అడుగుతున్నాను నేను. అలాగే ఇక్కడ 2 కొబ్బరికాయలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఈ బొమ్మ ముందు పెట్టారట ఇందాక. సో అది ఏది చెప్పండి నాకు. ఇందులో ఏది అపవిత్రమైన కొబ్బరికాయ, ఏది పవిత్రమైన కొబ్బరికాయ? చెప్పాలి మీరు నాకు. ఇందులో ఏది పలహారం అనొచ్చు, దేన్ని ప్రసాదం అనొచ్చు, దేన్ని విగ్రహార్పితం అనొచ్చు, దేన్ని మంచిది అనొచ్చు? ప్లీజ్ టెల్ మీ క్లియర్లీ. మీకు ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది, నాకు తెలుసు. అర్థం అవ్వాలని నా తపన. ఇందులో ఏది అపవిత్రమైన కొబ్బరికాయ అండి? ఇదా? ఏది కాదా? మరి దీని ఒకటి పెట్టారండి దీని ముందు. ఇది కాదంటే అలాగా? మరి దీని ముందు పెడితే ఏమైపోవాలి? అది అపవిత్రం అయిపోవాలి కదా. రైట్. ఈ విషయం పురాతన కాలం నుంచి నేటి వరకు తెగలేదు సమాజంలో. అందుకే సర్వసత్యంలోనికి మనం నడిపించబడ్డానికి దేవుడు కొన్ని విషయాలు మనకు వ్రాయించాడు. ఇప్పుడు కొంతమంది పువ్వులు తెచ్చి దీని మీద వేస్తారు, చల్లుతారు. లేకపోతే
ఆ? లేకపోతే ఈ పువ్వులు కాకపోతే ఇప్పుడు ఈ బొమ్మకి కొంచెం కుంకుమో పసుపో లేకపోతే ఇంకోటో రాసి పెడతారు. నేను చాలా తెలివిగా యేసుప్రభు బొమ్మ తెప్పించానండి. ఇంకో బొమ్మ ఏదైనా తెప్పిస్తే నాకు కూడా ఏడుస్తారని. ఇంకో బొమ్మ, ఏ బొమ్మ అయినా బొమ్మే, ఈ బొమ్మే కాదు, ఏ బొమ్మ అయినా అది మనిషి తయారు చేసిన బొమ్మే. దేవుడు మనుషుల్ని చేశాడు, మనుషులు బొమ్మలు చేశారు. అది తేడా. దేవుడు మనుషుల్ని చేస్తే మనుషులు దేవుడికి బొమ్మలు చేశారు. ఈ బొమ్మలకు పూజలు చేయడం మొదలెట్టారు. ఈ బొమ్మ ముందు ఒక 2 అట్టిపూళ్ళు పెట్టి అదేమన్నారు? ప్రసాదం అన్నారు. ఈ బొమ్మ తింటదా చేస్తుందా? తిందు. కానీ మన గౌరీపట్నంలో కానివ్వండి, గుణదల కొండ మీద కానివ్వండి, మేరీమాత గుడిలో కానివ్వండి, బొమ్మల ముందు పలహారాలు పెడుతున్నారా లేదా? పెడుతున్నారు. అక్కడ పూజలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. అది క్రైస్తవ ప్రసాదమేమో మీరు తింటారనుకుంటా. గౌరీపట్నం కొండ దగ్గర ప్రసాదం అమ్ముతారా గణేష్? ఏంటి ప్రసాదం అక్కడిది? లడ్డా? మామూలు మిఠాయి ఉండేనా? గౌరీపట్నం కొండ దగ్గర కూడా మన క్రైస్తవ ప్రసాదాలు అమ్మబడుతున్నాయట. క్రైస్తవ ప్రసాదాలంటే క్రైస్తవ విగ్రహాలకు అర్పించినటువంటి ప్రసాదాలు. అంటే యేసుప్రభు బొమ్మకి, మరియమ్మ బొమ్మకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అక్కడ లడ్డుండలు, మళ్ళీ కొవ్వొత్తులు, అగరొత్తులు, అక్కడ మళ్ళీ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ముడుపులు. ఉందా చెట్టు? తీసారా? ఉందా? అప్పుడు ఎప్పుడో చూశాను నేను. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దామండి. ఆనాడు యూదులు ఏ విధంగా అయితే తిండిని బట్టి పవిత్రతను అపవిత్రతను నిర్ణయించారో, ఈరోజు కూడా క్రైస్తవ్యంలో తిండిని బట్టి పవిత్రత అపవిత్రత నిర్ణయించబడుతుంది. గౌరీపట్నం గుళ్ళో లడ్డు పవిత్రమైంది, ఇంకో చోట ఎక్కడైనా లడ్డు ఉంటే మాత్రం అది మాత్రం ఏమైంది? అపవిత్రమైంది. గౌరీపట్నం గుళ్ళో కొబ్బరికాయ, గౌరీపట్నం గుళ్ళో అట్టిపండు పవిత్రమైనవా? ఇంకో చోట ఎక్కడైనా గుళ్ళో అపవిత్రమైనవా? సరే, ఇలాంటి సందేహం ప్రారంభ శతాబ్దంలో కూడా వచ్చిందండి. వస్తే ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు ఏం చేశారో విందాం, చూద్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు. జాగ్రత్తగా చదవాలండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలే తింటున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్నాడు. ఆ తర్వాత 14వ వచనానికి వెళ్దామండి. 14వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాట, ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. పౌలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యంత ప్రియ శిష్యుడు. దాదాపు 14 పత్రికలు రాశాడు. సామాన్యుడు కాదు పౌలు అంటే. చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప బోధకుడు. ఆయన నమ్మకం ఏంటంటేనట, రూఢిగా నమ్మాడట. ఏమి నమ్మాడంటే సహజంగా అంటే క్యాజువల్గా, న్యాచురల్గా ఏది కూడా నిషిద్ధం కాదట. ఏది నిషిద్ధం కాదట అని నేను ప్రభువైన యేసునందే ఎరిగాడట. ఎవరు ఎందు ఎరిగాడట? యేసునందే ఎరిగాడట. ఆ జ్ఞానం అతనికి యేసునందే కలిగిందట. నేను యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఇక్కడ పాయింట్ మీకు చెప్పాలి అన్నాడు. ఆ పాయింట్ ఏంటంటేనట, అయితే ఏదైనా నువ్వు నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే, దాన్ని కూడా గౌరవించాలంటున్నాడు. చూసారా ఏమంటే? విశ్వాసం ఒకటా రెండా? ఒకటే కదా. ఇక్కడ 2 కనబడతాయి చూడండి. అది పర్సనల్, అది యూనివర్సల్. విశ్వాసం ఒక్కటే అన్నది బిబ్లికల్ యూనివర్సల్. కానీ అందులో ఇక్కడికి వచ్చేసరికి ఇది పర్సనల్లో ఏంటంటే, నేనేమో సహజంగా ఏది నిషిద్ధం కాదనే నమ్మకంతో ఉన్నాను. కానీ ఎవడో బలహీనుడు ఉన్నాడు. వాడేమనుకుంటున్నాడంటే ఇది నిషిద్ధం అనుకుంటున్నాడు.
ఇది నిషిద్ధం అని ఎంచుకున్న వాడికి అది ఖచ్చితంగా ఏంటట? నిషిద్ధమేనండి. నేను చెప్పాను కదా, సహించడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి 2 రెళ్ళు ఎనిమిదన్న విషయాన్ని మనం బలంగా నమ్మామనుకోండి, ఇప్పుడు సడన్గా వచ్చి 2 రెళ్ళు 4 అంటే నమ్మడానికి కుదురుతుందా? మనసు ఒప్పుతుందా? ఒప్పదు. ఇప్పుడు మనం ఈ బొమ్మను ఇక్కడ నిలబెట్టి కాసేపు దీని ముందు అగరొత్తులు కొవ్వొత్తులు వెలిగించి కుంకుమ పసుపు దీనికి రాసి ఇక్కడ ఈ 2 అరటిపళ్ళు పెట్టి కాసేపు ఇలాగని వేసి, లేకపోతే కొంచెం ఇందులో తొలిసి ఇక్కడ అంటించి మళ్ళీ ఇక్కడ పెట్టామనుకోండి, ఇప్పుడు ఇది విగ్రహార్పితం కదా. ఇదేంటిది? ఇప్పుడు విగ్రహార్పితం. ఇప్పుడు ఇందులోకి విషం చేరిందనమాట. ఇందులోకి ఏమైనా విషం చేరిందా? ఇందులోకి ఏమైనా విషం చేరిందా? చేరలేదు. మరి ఏంటండి నిషిద్ధమని ఎంచుకుని వాడికి అది నిషిద్ధమే అని ఎందుకన్నాడు? వాడు ఎంచుకుంటున్నాడు కాబట్టి. ఎంచుకోవడం అంటే ప్రాబ్లం వాడి మనస్సులో ఉంది, ఈ విగ్రహంలో లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? వాడి మనస్సులో ఉంది తప్ప ఈ విగ్రహంలో ఏమీ లేదు. ఇది మనిషి చేసిన బొమ్మ, ఇది దేవుడిచ్చిన పండు. ఇది దేవుడిచ్చిన పండు. నేను చెప్పకుండా పెట్టేస్తే ఇందులో ఏమీ లేదనే మీరు తింటారు. అలాగే విగ్రహం ముందు పెట్టిందేదో పెట్టనిదేదో మీ దగ్గరికి తెస్తే మీరు చెప్పలేరు. స్కానింగ్ మిషన్లో పెట్టినా మీరు చెప్పలేరు. ఎలాంటి మెషిన్స్ లేవు. ఇది విగ్రహం ముందు పెట్టిన పండు, ఇది విగ్రహం ముందు పెట్టని పండు అని ఎవ్వడూ చెప్పలేడు. మరి అలాంటప్పుడు గౌరీపట్నం కొండ మీద, లేకపోతే గుణదల కొండ మీద, మేరీమాత కొండల మీద ఈ బొమ్మలు ఎందుకు? ఈ బొమ్మల ముందు ప్రసాదాలు ఎందుకు? ఇప్పుడు గెలలో 3 పళ్ళు ప్రసాదం అయితే మిగిలిన పళ్ళు ప్రసాదం కాదా? గెలలో 3 పళ్ళు మాత్రమే దేవుడిచ్చినవా? మిగిలిన పళ్ళు దేవుడిచ్చినవి కావా? వీటిలో లేని పవిత్రత వాటిలో ఎక్కడిది? వాటిలో లేని పవిత్రత వీటిలో ఎక్కడిది? అసలు వాటిలో లేని గొప్పతనం ఏంటి? వీటిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఒకసారి. నేను మీ ముందు తీసుకొచ్చి ఇందాకే చెప్పాను, ఇందులో 3 పెట్టినవి బొమ్మ ముందు, 3 పెట్టనివి కనిపెట్టండి చూద్దాం అన్నాను. మీ తరం కాదు. నేను చెప్పకపోతే ఏది బొమ్మ ముందు పెట్టానో, ఏది బొమ్మ ముందు పెట్టలేదో మీరు చెప్పలేరు. మరి అలాంటప్పుడు ఏమొచ్చింది ఇందులోకి? నిషిద్ధమని ఎంచుకొనిన వాడికి మాత్రం అదేంటట? నిషిద్ధం. ఇంకా వాడి మనస్సులో నిషిద్ధం అని అనుకున్నాడు అని వాడిని బలవంత పెట్టొద్దు, ఇంక వాడిని అలాగే వదిలేయండి. నీ విశ్వాసం అలా ఉందా? అవును బ్రదర్, నా విశ్వాసం అలాగే ఉంది. దీని ముందు పెట్టేసరికి ఇది నిషిద్ధం అయిపోతుందని నాకు అనిపిస్తుంది. ఓకే, రైట్, యూ కెన్ ప్రొసీడ్. నేను అబ్జెక్ట్ చేయట్లేదు. నువ్వు దాన్నే నమ్ము. తినకింకా నువ్వు తినకు. ఎందుకంటే నీ మనస్సు గలిబిలి చేసుకోవద్దు. నీ మనస్సును గలిబిలి చేసుకోవద్దు. నీకు ఆ మైండ్ సెట్ ఉంది. కొంతమందికి అనుమానం ఉంటుందండి. ఇంకా అనుమానం ఉన్న వాళ్ళకి వదిలేయడమే కదా. అది చెప్పాడు. ఆ తర్వాత అంటాడు చూడండి, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు అన్నాడు. ఎందుకంటే వాడి మనస్సులో అదే భావజాలం ఉండిపోయింది. ఇంకా వాడిని అలా వదిలేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మరలా రోమపత్రిక వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కొరింథీయులందరికీ డౌట్ వచ్చిందట. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు విగ్రహారాధన చేసి వచ్చారు. విగ్రహారాధన అంటే ఈ బొమ్మ కాదు కానీ ఇలాంటివి ఏవో బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి కదండి. మనకు బొమ్మలకు కొద్దివే ఉంది. ఈ బొమ్మ కాదు కానీ ఇంకెలాంటివేవో రకరకాల బొమ్మలు. అవి ఎవరు తయారు చేసినవి? మనుషులు తయారు చేసి. ఇది కూడా మనిషి చేసిందే కదండి. పోత పోసి వచ్చేసి ఇచ్చేస్తాడు. ఒక డౌట్ వచ్చిందట కొరింథీయులకి. ఏం డౌట్ వచ్చింది? అయ్యా, విగ్రహాలకు బలిగా అర్పించి, అంటే ఇదిగో ఇది విగ్రహం, దీని ముందేదో గొర్రెని వేసారు. మామూలుగా సంతలో వేసినట్టే వేస్తారు. ఇంకా కొత్తగా ఏమి వేస్తారండి? అక్కడ తల తెగుద్ది, సంతలోనూ తల తెగుతుంది, ఇక్కడ తల తెగుతుంది అంతే. ఇప్పుడు గొర్రెని వేసారనుకోండి సంతలోనూ నరకాలి, ఇక్కడ నరకాలి, అంతే కదా. కోడిని వేసారనుకోండి సంతలోనూ నరకాలి, ఇక్కడ నరకాలి. అలాగే వేస్తారు కదండి. ప్రాబ్లం ఏమి ఉండదు, అలా వేస్తారు. అలా వేసినప్పుడట వాళ్ళ మనసులోనట అది నిషిద్ధమని ఎంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళని అడిగారట, పౌలు గారిని అడిగారు, అయ్యా
విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం మాకు క్లారిటీ లేదు, కొంచెం మాకు క్లారిటీగా చెప్పండి బాబు అని పౌలు గారిని అడిగారట. అప్పుడు పౌలు గారు వాళ్ళకి ఒక ఉత్తరం రాశాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు అడిగిన విషయాన్ని నేను చెప్తున్నాను అని రాశాడు. ఏమడిగారు వాళ్ళు ఇంతకీ? మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. పాయింట్ నెంబర్ 1. సో మనమందరము ఎవరమట? జ్ఞానం గలవారమే. జ్ఞానం కలవాడు అంటే అన్నీ ఎరిగినవాడు. జ్ఞానం లేనివాడంటే ఏమి తెలియనివాడు. ఏమండి? జ్ఞానం కలవాడికి జ్ఞానం లేనివాడికి చాలా తేడా ఉందండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అందరూ జ్ఞానం గలవారే. మరి బైబిల్ సరిగ్గా చదివితే, చదవకపోతే జ్ఞానం లేనివాళ్ళే. అందుకే మరి అమ్ముతున్నాడంటే ఎవడో ఉండబట్టే అమ్ముతాడు. కొనేవాడు లేకపోతే ఏ వస్తువు అమ్మబడదు. కొనేవాడు ఉంటేనే వస్తువులు అమ్మబడతాయి. అర్థమైందా? కొనేవాడు లేనప్పుడు ఏ వస్తువులు అమ్మబడవు. ఏ వస్తువు అయినా కొనేవాడు ఉంటేనే అమ్మకందారు ఉంటాడు. రైట్. మీరందరూ జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగ చేయను. ఇది ఇంపార్టెంట్ థింగ్ అంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకడు తనకేమైనను తెలియనని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునిన వాడు కాడు. ఇంకా మీకు తెలియాల్సింది చాలా ఉంది అబ్బాయి అని చెప్పాడు. ఇంకా మీకు తెలియాల్సింది చాలా ఉంది, జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పాడు. చూద్దాం. ఒక్కడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినే విషయము అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ రాశాడండి చక్కగా. లెటరు రాశాడా లేదా? సరిగ్గా చూడండి మీ బైబిల్. ఈ ప్రసంగం పూర్తయ్యేంత వరకు మీరు బైబిల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్తున్న సంగతులు బైబిల్ గ్రంథాలు అలా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా చూడాలి. పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకు. ఏమని రాస్తున్నారు? విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని అన్నారు. లోకమందు విగ్రహం వట్టిది. గాలి తీసేసాడు. లోకమందు విగ్రహం వట్టిది. ఈ విగ్రహంలో ఏమీ లేదు, ఏమీ లేదు. ఇందులో శక్తి లేదు. ఇది కన్నులుండి చూడదు, చెవులుండి వినదు, నోరుండి మాట్లాడదు, కాళ్ళుండి కదలదు, చేతులుంటే పని చేయు, ముక్కుంటుంది ఊపిరాడదు. ఇంకేముంది? ఇది ఎవరు చేసింది? మనిషి చేసింది. ఇది యేసుప్రభు కూడా కాదు. మీరు అనవసరంగా ఎక్కువ ఆరాధనా భావంతో చూడకండి ఈ బొమ్మ వైపు. అనవసరంగా ఎక్కువ ఈ బొమ్మ వైపు అంత తీక్షణంగా ఆరాధనా భావంతో చూడకండి. ఎందుకంటే ఇది నిజంగా యేసుప్రభు కూడా కాదు. ఇదొక బొమ్మ అంతే. కానీ మీ మనసులో బాబోయ్ యేసుప్రభు కాదంటాడేంటి ఈయన? చెయ్యాల పెట్టాడు, చేతుల్లోనేమో ఎర్ర రంగు ఉంది, మేకులు గుర్తులు ఉన్నాయి, నిలువుటంగి ధరించున్నాడు, గుండెల్లోనేమో దీపం వెలుగుతుంది. ఈయన యేసుప్రభు కాదంటాడేట నువ్వు అనుకున్నావు అనుకో, ఇంక నేనేం చేయలేను. ఇంకా అది నీ కర్మ అంతే. ఏమంటున్నాడంటే పౌలు గారు, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. సృష్టికర్త ఒక్కడే, 100 మంది లేరు. ఒక్కడే దేవుడికి మీరు 100 రూపాయలు కల్పించారు. ఏ బొమ్మైనా నరుడా, ఓ నరుడా, నువ్వు చేత్తో చేయాలి తప్ప అది దేవుడు కాదు. రైట్. తర్వాత దేవతలు అని మనుష్యుల చేత అనబడిన వారు, ప్రభువులు అని మనుష్యుల చేత అనబడిన వారు నిజమైన వారు కారు. ఎవరు వారు? అనబడిన వారు. జాగ్రత్తగా చూడాలి. అనబడిన వారు ఉన్నారట, అనేకులు ఉన్నారట. ప్రపంచంలో అనేకులు ఉన్నారట అనబడిన వారు. ఆకాశమందైనను భూమి మీదనైనను ఆ దేవతలు అనబడినవి ఉన్నను. అనబడినవి అంటే మనుష్యుల చేత అనబడినవి. ఒక్కొక్కడు ఒకటి అంటాడు. ఎవడి మనసులో పుట్టిన దానికి బొమ్మ రూపకల్పన చేస్తాడు. ఇశ్రాయేలు దూడం చేసి దేవుడు అన్నారు. ఏం చేద్దాం? ఏం చేయలేం కదా. అనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడున్నాడు. క్లియర్. ఆయన తండ్రి. వేటికి తండ్రి? ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. రైట్. ఆయన నుండి సమస్తము కలిగెను. ఈ విగ్రహాలు చేయటానికి వాడిన పదార్థం కూడా ఆయన నుండే కలిగింది. ఈ బొమ్మ చేయటానికి వాడిన పదార్థం కూడా ఆయన నుండే కలిగింది. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నుండి సమస్తము కలిగెను. ఈ కొబ్బరికాయ ఎవరి నుండి కలిగింది?
ఈ కొబ్బరికాయ ఎవరి నుండి కలిగింది? దేవుని నుండే. ఈ అట్టిపండు ఎవరి నుండి కలిగింది? దేవుని నుండే కదా, రైట్. ఇది ఎవరి నుండి కలిగింది అంటే మొత్తం టోటల్గా ఈ భూమి మీద ఉన్న పదార్థం అంతా ఎవరు చేసింది? ఆయన నుండే కలిగిన. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అర్థమవుతుందా? మీ అందరి యందు ఉందా ఈ జ్ఞానం ఇప్పుడు? అయితే మీ దగ్గర ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 మంది ఉన్నారు, మీ అందరి యందు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ అందరికీ ఏముంది? జ్ఞానం ఉంది. ఇది దేవుడని నేను చెప్పినా మీరు ఎవరు నమ్మరు. నమ్ముతానన్న వాళ్ళు చేయొత్తండి. ఇది దేవుడని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయొత్తాలి. ఇదే దేవుడని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయొత్తాలి. ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఎవరిని ఉన్నారా? ఎవరిని ఉంటే తీసుకురండి, సన్మానం చేసి పంపేద్దాం. ఎవరు లేరు కదా, ఎవరు నమ్మట్లేదు. అయితే వెరీ గుడ్. అని మీరు అందరూ జ్ఞానవంతులే. కానీ కొందరు ఎందు జ్ఞానం లేదు కాబట్టి ఈ బొమ్మలు కొనుక్కెళ్తున్నారు కదా. మరి కొందరు ఎందు జ్ఞానం లేదు కాబట్టే కదా ఈ బొమ్మలు కొనుక్కెళ్తున్నారు. లేకపోతే 10 షాపులు ఎందుకుంటాయి ఎక్కడ గౌరీపట్నంలో ఈ బొమ్మలు అమ్మే షాపులు? కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించారట. విగ్రహాన్ని ఏం చేశారట? ఆరాధించడం అంటే దీన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టడం, దీని ముందు పండు పెట్టడం, దీని ముందు కాయ పెట్టడం, దీని ముందు పువ్వులు వేయటం. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించారట. మీరు కూడా ఆరాధించారు అలాగే ఎప్పుడైనా ఈ బొమ్మని? పోనీ ఈ బొమ్మను కాకుండా ఇంకో బొమ్మను ఏమైనా ఆరాధించారా? ఎలా ఆరాధించేవారు? ఇంక ఈ బొమ్మలో ఏదో ఉందన్నట్టు, ఈ బొమ్మ ఏదో మీకు ఏదో చేస్తుంది అన్నట్టు అంత గుడ్డిగా నమ్మారు. అది మీ హృదయంలో ఉన్న విశ్వాసం. ఏమండి? ఆరాధించిన వారు గనుక వారు భుజించు పదార్థాలు, ఇప్పుడు దీని ముందు పెట్టిన అట్టిపండు, దీనికి బలి ఇవ్వబడింది అనేది మాంసమన కానివ్వండి, కోడి కానివ్వండి, మేక కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అట్టిపండు కానివ్వండి, దీని ముందు పెట్టేసి తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజిస్తారట. అంటే ఇందులో ఏదో శక్తి ఉంది, ఈ శక్తి ఇందులోకి వచ్చేసింది, ఈ శక్తి ఇందులోకి వచ్చేసింది కాబట్టి ఇది పదార్థం పలహారం అయిపోయింది అని ఎంచుతారట. ఎంచుతారు. ఎంపిక ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది. పౌలు గారు అయితే ఎంచుతారా? ఎంచరట. ఇక్కడ పౌలు గారికి అలా నమ్మే వాళ్ళకి తేడా ఆయనే చెప్పాడు. సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను రూఢిగా నమ్ముతున్నాను, పదార్థంలో ఏ ప్రాబ్లం లేదు, మీ మనస్సులోనే అంతా ఉందని చెప్పాడు. అది నువ్వు నమ్మిన దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇందులో ఏదో ఉందనుకున్నావు అనుకో, ఇందులో కూడా ఏదో ఉందంటావు. ఇందులో ఏమీ లేదు, ఇందులోనూ ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఇందులో ఏదో ఉంది అని నువ్వు అన్నావంటే నేను ఇందాకేసిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇందులో 2 ఉన్నాయి, ఇక్కడ నేను 2 అటు ఇటు తిప్పేసి ఇక్కడ పెడతా. ఏది దీని ముందు పెట్టింది, ఏది దీని ముందు పెట్టలేదో నువ్వు కనుక్కొని చెప్పాలి. నాకు ఏదైనా మిషన్ ఉంటే పోనీ ఆ మిషన్లో పెట్టి చెప్పు, తప్పలేదు. చెప్పగలవా? చెప్పలేవు. అంటే దీన్ని బట్టి ఏం తేలింది? ఇందులోనూ ఏమీ లేదు, ఇందులోనూ ఏమీ లేదు. కానీ ఎంచుకునేవాడి మనసులోనే చెత్త అంతా ఉంది. ఎంచుకునేవాడి మనసులో చెత్త అంతా ఉంది. అదే అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే చాలామంది ఈ విగ్రహానికి ఏదో అర్పించారు, అట్టిపళ్ళు పెట్టారు, అందుకని ఇందులో ఏదో ఉందని ఎంచి భుజించుదురు. అలా భుజించినందువల్ల వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రం అవుతుంది. నోట్ దిస్ పాయింట్ గట్టిగా. అందువల్ల, ఎందువల్ల? ఇందులో ఏదో ఉంది, దీని ముందు పెట్టింది నిజంగా పలహారమే, ఇది విగ్రహార్పితమే, ఇది విగ్రహానికి అర్పించింది బాబోయ్, ఇది తింటే ప్రమాదం బాబోయ్, ఇది తినకూడదు బాబోయ్, ఇది విషం బాబు ఇది అని ఎవడైతే మనస్సులో గట్టిగా అనుకుంటున్నాడో దానివల్ల వాడి మనస్సు అపవిత్రం అవుతుంది తప్ప అది విశ్వాస మూలము కానిది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అవుతుంది. నువ్వు నమ్మకపోతే ఏమీ లేదు, నమ్మితే మాత్రం పాపం. నమ్మకపోతే ఏమీ లేదు, నమ్మితే పాపం. అది చెప్పాడు పౌలు అక్కడ. ముందు మీ మనస్సుల్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇది వట్టి పదార్థం, ఇది పడేస్తే పగిలిపోద్ది. ఇది పడేస్తే ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఇది ఇప్పుడు నేను ఇది పడేసాను అనుకోండి, దేవుడు నన్ను నరకలు వేసేస్తాడండి. నేను అసలు దీన్ని నమ్మట్లేదండి. నా దృష్టిలో ఇదొక
మట్టి ముద్ద, దీన్ని ఇలా బొమ్మలా తయారు చేశారు. ఇదే మట్టిని ప్రమిదలా తయారు చేస్తే ప్రమిద అవుద్ది, ఇదే మట్టిని ఇంకోలా తయారు చేస్తే ఇంకోటి అవుతుంది. ఎలా అయినా చేయొచ్చు దీన్ని. ఇప్పుడు దీని ముందు ఒక అట్టిపండు పెట్టేసి అది ప్రసాదం అంటే నేను నమ్మను. ఎందుకంటే సమస్తమైన అట్టిపళ్ళు ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. మళ్ళీ దీనికి ప్రత్యేకంగా స్పెషాలిటీ ఆపాదించడానికి నాకు టైం లేదు, నాకు మనసు కూడా లేదు. అదే పౌలు గారు ఇక్కడ రాసిన అపూర్వమైన జ్ఞానం. కానీ ఇంకా క్రైస్తవ్యంలో ఏదో తెలియని డొల్లతనం కనబడుతుంటుంది అప్పుడప్పుడు. ఏదో తెలియని డొల్లతనం, వాళ్ళు ఇంకా ఎదగట్లేదు ఆ స్థాయికి. అయితే అందరిలోనూ ఈ జ్ఞానం లేదంటున్నాడు. వాళ్ళటి ఎలా భుజిస్తారట? బాబోయ్, అది విగ్రహం ముందు పెట్టేసింది, అది విగ్రహానికి బలేసిన మాంసం అది, లేకపోతే విగ్రహం ముందు పెట్టిన అట్టిపండు అది, విగ్రహం ముందు కొట్టిన కొబ్బరికాయ అది అనట. ముందు వీళ్ళ మనస్సును ఏం చేసుకుంటున్నారట? బలహీనపరుచుకుంటున్నారట. మనస్సును ఏం చేసుకుంటున్నారట? అపవిత్రం చేసుకుంటున్నారట. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి జ్ఞానం మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందో. దయచేసి మీ మనస్సును ఎవరో అపవిత్రం చేసుకోకండి. మీరు నిజాలు తెలుసుకోండి. ఆ బొమ్మలోనూ ఏమీ లేదు, బొమ్మ ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ లేదు. కానీ ఏదో ఉందని నమ్మితే మాత్రం అది అపవిత్రమే. నీ మనసుకి అపవిత్రత పదార్థంలో లేదు, మరి ఎందులో ఉంది? మన మనస్సులో ఉంది. ఒకవేళ దాంట్లో ఏదో ఉందని నువ్వు నమ్మితే, దీంట్లో కూడా ఏదో ఉందని నువ్వు నమ్మితే, అది నువ్వు తినకుండా ఉండడమే మంచిది. మళ్ళీ విగ్రహంలో ఏదో ఉందని నువ్వు నమ్మితే, విగ్రహం ముందు పెట్టిన పదార్థంలో ఏదో ఉందని నువ్వు నమ్మితే అది నీ నమ్మకం అయితే, ఆ విగ్రహార్పితం నువ్వు తినకుండా ఉండడమే మంచిది. ఒకవేళ తింటే నువ్వు ఖచ్చితంగా పాపివే అవుతావు. ఎందుకంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఎందుకంటే నీ మనస్సాక్షి అపవిత్రం అవుతోంది. నువ్వు తిన్న దగ్గర నుంచి నీకేమనిపిస్తుంది? అయ్యయ్యో, విగ్రహానికి అర్పించింది తినేశాను. ఎందుకు ఆ ఫీలింగ్ కలిగింది? నువ్వు నమ్మావంటే అది పాపం. కాబట్టి తినొద్దు. అదే చెప్పాడు అక్కడ పౌలు. నువ్వు తినొద్దు. ఎందుకు తినొద్దు? నువ్వు నమ్మావు. అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఆడి తినేటప్పుడు కూడా ఎలా తింటున్నాడు చూడండి. పై మాట, తాను కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడినవని ఎంచి తింటున్నారట. మామూలుగా తినే అన్నం మామూలుగా అట్టిపండు తిన్నాం అనుకోండి, ఎలా తింటామండి? కొట్టు మీద కొనుక్కున్నప్పుడు తిన్నప్పుడు ఎలా తింటాం? మామూలుగా పండు ఒలుచుకొని తినేస్తాం. అదే దీనికి కొంచెం కుంకుమ రాసి, కొంచెం పసుపు రాసి, ఒక అగరత్తు పుల్ల గుచ్చి చక్కగా మీ దగ్గర పట్టుకొచ్చామనుకోండి, చూస్తారు. చూడగానే అగరత్తు పుల్ల గుచ్చిన 2 కన్నాలు కనబడతాయి. దీనికి కొంచెం పసుపు రాసి కనబడుద్ది, కొంచెం కుంకుమ కూడా రాసి కనబడుద్ది. అయ్యి బాబా నాకు వద్దంటారు. అంటే ఎంచి భుజిస్తారు. అప్పుడు ఎంచి భుజిస్తారు. ఆ ఎంపికలోనే పాపం ఉందట. నోట్ దిస్ పాయింట్. పాపం ఎక్కడుంది? ఆ ఎంపికలో ఉంది, నీ మనస్సులో ఉంది, పదార్థంలో లేదు. వాస్తవానికి ఇందులో కూడా ఏమీ లేదు. ఇందులో శక్తి లేదు, ఏమీ లేదు. ఇందులో అపవిత్రత లేదు, ఏమీ లేదు. కానీ మొత్తం అంతా ఇందులో ఉంది, మన మనస్సులో ఉంది. అది ఎంచి భుజిస్తున్నావు నువ్వు. అప్పుడు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. క్లియరా? అప్పుడు నువ్వు తినొద్దు అన్నాడు. నువ్వు తినకు. అనుమానముతో తినువానికి అది దోషము అన్నాడు. అనుమానముతో తినువానికి అది ఏంటట? దోషం. నువ్వు తినొద్దు. ఎందుకంటే నీకు జ్ఞానం లేదు, నువ్వు ఇంకా మైండ్ సెట్తోనే ఉన్నావు. అప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా నిద్ర పట్టదు. బాబోయ్ నేను పాపం చేశాను బాబోయ్ అనే ఫీలింగ్తో ఉంటావు. రెండోది, పాత నిబంధన గ్రంథంలో కూడా మీరు ఇశ్రాయేలీయులను అంటాడు, మీరు అసలు విగ్రహార్పితాలు తినొద్దు అంటాడు. ఎందుకు తినొద్దు అంటాడంటే వాళ్ళు కూడా సేమ్ ఇందులో ఏదో ఉందని నమ్మేవారు. రిమ్మోను, మొలెకు, అషేరాదేవి, బయలుదేవత, మొలెకు, ఇలా 1 కాదు 2 కాదు చాలా ఉండేవి. దాగోను, ఇంకా చాలా ఉంటాయి కదా మనకి. ఆ మెలితే ద్వీపంలో ఉన్నటువంటి న్యాయదేవత, ధర్మదేవత,
ఇవన్నీ ఒకటి ఎఫెసు పత్రికలో అర్తిమీదేవి గుళ్ళు చేస్తున్నారట. సో ఇది బాగా ప్రజల్లో నాటుకుపోవడం వల్ల విగ్రహానికి అర్పించారంటే చాలు, అందులోకి ఏదో శక్తి వస్తుందని నమ్మేవారు వాళ్ళు. వాళ్ళ నమ్మకం వాళ్ళని పాపాత్ములుగా చేసేది. అందుకే ప్రభు అన్నాడు, విగ్రహాలకు అర్పించిన దాన్ని అస్సలు మీరు ముట్టడానికి వీలు కూడా లేదు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సర్వసత్యంలో పౌలు గారు వివరిస్తున్నారు, అరే నాయన, లోకమందు దేవుడు ఒక్కడే, మనుష్యులు చేసిన ఈ బొమ్మలు వాస్తవానికి దేవుళ్ళు కాదు, కాబట్టి వీటికి పెట్టిన దాంట్లో కూడా ఏమీ ఉండదు. కానీ మీ మనస్సు అపవిత్రం అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి అన్నాడు. ఎందుకంటే మీలో ఇంకా ఈ జ్ఞానం లేదు, మీలో ఈ జ్ఞానం లేదు కాబట్టి మీ మనస్సు అపవిత్రం అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉంటేనే మంచిది, వాటి దగ్గరకు కూడా మీరు వెళ్ళకండి అని చెప్పేశాడు. ఆ తర్వాత మాట చదువుదాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాం. తర్వాత తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండిరా బాబు అని కొరింథీయులకు చెప్పాడు. ఎందుకంటే అప్పటికింకా ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఇప్పుడు కూడా చాలామందికి నాలెడ్జ్ ఉండదు. ఇంత నాలెడ్జ్ లేనప్పుడు నేను జ్ఞానం తెలిసేసుకుని ఇందులోనూ ఏమీ లేదు, ఇందులోనూ ఏమీ లేదు, ఈ రెండు వట్టివే అని వెళ్ళి నేను ఎవరో అన్యజనులను పిలిస్తే ఆడికి వెళ్ళిపోయి, వాళ్ళు ఎక్కడికో గుడికోవాలి ఎక్కడికో ఇంకోటికో రమ్మని పిలిచారు నన్ను, వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కలిసిపోయి చక్కగా అక్కడ చికెన్ మటన్ తినేస్తున్నాను అనుకోండి. ఈలోగా ఈ సబ్జెక్ట్ అంతా తెలియని ఎవడో ఒకడు, ఈ సబ్జెక్ట్ ఏమీ వినని ఎవడో ఒకడు, అంటే నమ్ముతున్నాడు, అందులో ఏదో ఉందని నమ్ముతున్నాడు, నన్ను అక్కడ చూశాడు అనుకోండి, ఆడేమైపోతాడు, ఏటిది ఆయన ఇల్లు అక్కడ తిన్నాడంటే నేను ఇంక దాన్ని కూడా ఆరాధించవచ్చు అన్నమాట, అందులో ఏదో ఉందన్నమాట అని ఆడు కూడా ఏమవుతాడట, బలహీనుడు అవుతాడట. అందుకని అరే నాయనా, జ్ఞానం లేని బలహీనుల కోసం నువ్వు జ్ఞానం కలిగిన వాడవైనా సరే అలాంటి కార్యాలు చేయొద్దు. క్లియర్? అలాంటి కార్యాలు చేయొద్దు. భోజనం కోసం దేవుని పని పాడు చేయొద్దు. ఒకవేళ అన్యుడెవడైనా నిన్ను విందుకు పిలిచిన ఎడల, అదే చెప్తాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 8వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్తాడు. అది కూడా చూద్దాం. అది 10వ అధ్యాయంలో చెప్తాడు. ముందు 8వ అధ్యాయం క్లియర్ చేసుకుని అప్పుడు 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వల్ల బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. అనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసేసాడట నిన్ను. నువ్వు జ్ఞానం తెలుసుకుని వెళ్ళిపోయావు, ఆడు ఇంకా జ్ఞానం తెలుసుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒక సబ్జెక్ట్ వినేసావు, ఆడు ఇంకా తెలుసుకోలేదు, ఆడు వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయి విగ్రహాలయందు కూర్చున్నాడు. వెళ్ళి నువ్వు కూర్చున్నావు, ఆడు చూశాడు, ఆడికి సబ్జెక్ట్ తెలియదు, నీకే తెలుసు. ఆడేమనుకుంటాడు, ఇప్పుడు మన సహోదరుడే విగ్రహాలయమందు భోజన పంక్తిలో కూర్చుంటే ఇంకా నాకేమైంది అనుకుంటాడట. అప్పుడు వాడు మనస్సులో బాధపడిపోతాడట, అర్రే ఇంత తప్పు చేసాడేంటి అనుకుంటాడట. ఎందుకంటే వాడికి ఇంకా సబ్జెక్టు తెలియదట. అందుకని ఏమంటున్నాడు, ఆ బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానం తెలిసిన వాడు వెళ్ళి కూర్చొని ఎలా తిన్నాడంటే ఇందులో ఏమీ లేదని తిన్నాడు. బాగా వినండి, జ్ఞానం తెలిసినోడు వెళ్ళి కూర్చుని తిన్నప్పుడు ఏమని తిన్నాడు, మా ఇంట్లో చికెన్ ఎంతో ఇక్కడ చికెను అంతే, మా ఇంట్లో కూర ఎంతో ఇక్కడ కూడా అంతే, మా ఇంట్లో ఏ అన్నం అయితే ఉందో ఇక్కడ అదే అన్నం ఉంది, దాంట్లోనూ ఏమీ లేదు దీంట్లోనూ ఏమీ లేదు అని తిన్నాడు. కానీ బలహీనుడు అలా తినడు. మా ఇంట్లో ఉన్నది వేరు, ఎక్కడున్నది వేరు. ఎందుకంటే ఇది వరకు దేన్ని ఆరాధించేవాడు వాడు, దానికి బలి ఇవ్వబడిన పదార్థాలు ఎంచి భుజించేవాడు. వాడిప్పుడు నిన్ను బట్టి ఏమైపోతాడు, పాపపు ఆలోచనలోనికి వెళ్ళటానికి ధైర్యం తెచ్చుకుంటాడు. క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. నీ విశ్వాసం వేరు, వాడి ఆలోచన విధానం వేరు. నీ ఆలోచన విధానం వేరు,
వాడు ఆలోచన విధానం వేరు. వాడు నమ్ముతున్నాడు, నువ్వు నమ్మట్లా. అందుకే పౌలు అన్నాడు, చూడండి జాగ్రత్తగా, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతాడు. వాడు ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళిపోయి నేను పాపిని అయిపోయాను అనుకుంటాడు. ఇక మరలా లోకంలో కలిసిపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఆరాధనలోనికి వెళ్ళిపోవచ్చు. నీకు తెలిసిన జ్ఞానం కరెక్టే, కానీ వాడు నశించిపోతాడు. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటక్కై నేనెన్నటికి నీ మాంసమే ముట్టుకోను అనేసాడు పౌలు గారు. చూడండి, ఆ రోజుల్లో ఎంత గలిబిలి జరిగిందనుకుంటున్నారు ఈ విగ్రహార్పితాల గురించి. చాలా గలిబిలి జరిగింది. ఎప్పటికి ఇంత క్లియర్గా ఎవరు చెప్పట్లే. ఇంత క్లియర్గా చెప్పకుండా ఒక్కొక్కడు వాడి అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఒకడు అంటాడు కదా ఇందులో పాపం ఉంది అంటాడు. నువ్వెవడు చెప్పడానికి ఇందులో పాపం ఉందని? బైబిల్ చెప్పిందా ఇందులో పాపం ఉందని? విగ్రహాలకు అర్పించిన దాంట్లో పాపం ఉందని బైబిల్ చెప్పలా. నీ మనస్సాక్షి నమ్మితే పాపం అని బైబిల్ చెప్పింది. క్లియరా? ఇందులో పాపం ఉంది, ఇందులో ఏదో అపవిత్రత ఉందని బైబిల్ చెప్పలా. ఇందులో ఏదో ఉందని నువ్వు నమ్మితే నీ మనస్సులో అపవిత్రత ఉందని బైబిల్ చెప్పింది. మరి నువ్వేమని బోధిస్తున్నావు? ఇందులో ఏదో అపవిత్రత ఉందని బోధిస్తున్నావు. ఇందులో అపవిత్రత ఉందని ఎప్పుడు బోధించుకో. సమస్త పదార్థములు దేవుని వలన సృజించబడినవే. ఇందులో ఏ అపవిత్రత లేదు. ఈ ప్రకృతిని దేవుడు చేసినప్పుడు అంతా మంచిది అన్నాడు. ఈవెన్ ఒక విగ్రహం కూడా దేవుడు ఇది కూడా మంచిదే, దీన్ని చెట్లు కొట్టేస్తే ఈ పౌడర్ అయిపోద్ది, ఇదంతా పౌడర్ అయిపోద్ది. ఇప్పుడు ఆ పౌడర్లో కూడా ఏం పాపం ఏమి ఉండదు. ఉంటే గింటే ఎందులో ఉండదు పాపం? నీ మనస్సులో ఉండాలి. అది బోధించడం మానేసి ఇందులో పాపం ఉందని బోధించడం తప్పు. నీ మనసులో ఏదైనా దరిద్రం ఉంటే అప్పుడు అవుతుంది ఇది అపవిత్రం. నీ మనసులో దరిద్రం లేనంత వరకు ఇందులో అపవిత్రత లేదు. నీ మనస్సులో ఏదైనా దరిద్రం ఉంటేనే ఇందులో అపవిత్రత ఉంది. కాబట్టి దీన్ని అపవిత్రమైనదిగా ఎంచొద్దు, దీన్ని కూడా అపవిత్రమైనదిగా ఎంచొద్దు. దేన్ని అపవిత్రమైనదిగా ఎంచుకున్నావు నువ్వు? నీ మనస్సును. కాబట్టి నువ్వు తినొద్దు. నీ మనసులో ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి నువ్వు తినొద్దు. అలాగే నీ సహోదరుడి మనసులో ఆ ఫీలింగ్ ఉన్నా కూడా నువ్వు ఎవరి దగ్గర తినడానికి సాహసం చెయ్యొద్దు. ఎందుకంటే వాడు బలహీనుడు. నిన్ను బట్టి నశించిపోతే క్రీస్తు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఆ సహోదరుడిని నువ్వు పాడు చేసినోడు అయిపోతావు. కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. అలా నిన్ను ఎవడైనా పిలిచినప్పుడు నీ సహోదరుడికి అభ్యంతరం కలగకుండా చూసుకో. లేదంటే వాడికి జ్ఞానం అంతా బోధించు, నేర్పించు. చాలా ఉంది ఇక్కడ. వాడికి జ్ఞానం నేర్పించు, వాడికి క్లియర్గా ఈ బోధ చెయ్యి. ఈరోజు మీ అందరి ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది నేను మాట్లాడుతుంటే. అవును కదా, నిజమే కదా, అన్నయ్య చెప్పేది కరెక్టే కదా. ఇందులో అపవిత్రత ఏముంటుంది? ఉంటే గింటే నా మనసులో ఉంటుంది. కానీ నేను నమ్మితే ఇందులో అపవిత్రత ఉందనుకుంటాను. నేను నమ్మకపోతే విగ్రహంలోనూ ఏమీ లేదు, విగ్రహార్పితంలోనూ ఏమీ లేదు, నా మనసులోనే ఉంటుంది ఏమైనా ఉంటే. అంతే కదా? రైట్. ఇంకా కిందకి చదువుదాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోండి. దేనికి? ఆరాధన కంటే దీన్ని నమ్మటమే ఆరాధించడం. దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యం? ఇది బట్టి బొమ్మ అనుకుంటాం అంతే. ఇది బట్టి బొమ్మ అనుకుంటే దీన్ని ఆరాధిస్తామా? కానీ ఇదే యేసుప్రభు అనుకుంటే ఆరాధిస్తాం. మరి అందుకే దాన్ని మార్చుకోండి. మీ పర్సెప్షన్ మారాలి, మీరు చూసే కోణం మారాలి. మీరు చూసే కోణం మారేంత వరకు మీకు జ్ఞానం అర్థం కాదు, మీ పర్సెప్షన్ మారాలి. అందుకే ఈ విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. ఈ బొమ్మే కదా, ఏ బొమ్మ అయినా బొమ్మే. బొమ్మలో ఏదో ఉందనుకుంటే ఇంకేమీ లేదు. సో దానికి దూరంగా పారిపోండి అన్నాడు. నెక్స్ట్, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నానంటే ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారట? ఆరాధన చేస్తున్నారన్నమాట. అందుకే చెప్తున్నాడు, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా.
మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. అంటే నమ్మి బలి అర్పిస్తే, నువ్వు నమ్మి బొమ్మకు బలిస్తే ఇంక నీకంటే మూర్ఖుడు ఎవడని ఉంటాడా? అది తింటే నీకంటే మూర్ఖుడు ఎవడని ఉంటాడా? అందులో ఏదో ఉందనుకుంటే అసలు నువ్వు దీనికి బలిచ్చావంటేనే పెద్ద మూర్ఖుడివి. ఇందులో ఏమీ లేదని నమ్మినప్పుడు దీనికి బలి ఎందుకు ఇస్తావు? ఇందులో ఏదో ఉందని నమ్మితేనే నువ్వేమిస్తావు? బలిస్తావు. బలి ఇచ్చావంటే దాన్ని ఎలా భుజిస్తావు? విగ్రహార్పితంగా భుజిస్తావు. చూసావా ఎంత క్లారిటీగా చెప్తున్నాడు ఇక్కడ. ఈ అధ్యాయం అంతా అదే చెప్తాడు. ఇక నేను చెప్పినదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? నేనంత తెలివి తక్కువ అలా చెప్తాను నేను అలా చెప్తున్నానా అని అడుగుతున్నాడు. అక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి పౌలు, మళ్ళీ చదవండి. విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియు, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియు, లేకపోతే ఈ విగ్రహములో ఏమైనా ఉన్నదనియు నేను చెప్తానా? నేను చెప్పట్లేదు. అలా చెప్పట్లేదు నేను. లేదు, నేను అలా చెప్పట్లేదు. మళ్ళీ నేను అలా చెప్పట్లేదు. ఇందులో ఏదో ఉందని నేను చెప్పట్లేదు అని పౌలు అంటున్నాడు. క్లియర్, నేను చెప్పట్లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. మీరెళ్ళి అక్కడ కూర్చొని ఇందులో ఏదో ఉందని నమ్మి, ఇందులోనూ ఏదో ఉందని నమ్మి ఆ కాసేపు అక్కడ గడిపి, అమ్మో నేను ఈరోజు ఏదో ఒక అది దేవుడే ఇది దేవుడే అన్నట్టు భ్రమించి అక్కడ ఉన్నదాన్ని ఏదో చక్కగా విశ్వాసంతో తినేసి మనస్సును అపవిత్రపరిచేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి విశ్వాసంతో ఇది తాగేసి, అయ్యో అది తినేసాను ఇది తాగేసాను అనుకుని మనస్సులో ఏదో భావజాలం పెట్టేసుకుని అంత క్లమ్జీగా ఎందుకు మీ విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు? అది పౌలు గారి యొక్క క్లారిఫికేషన్. మీకు అర్థమవుతుందా క్లియర్గా? పౌలు గారు ఏం రాశారు? రైట్ అని అంటాడు. 27వ వచనం, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్ళటానికి మీకు మనస్సు ఉంటే మీకు వడ్డించిందేదో దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి అన్నాడు. మీకు ఇంకా డౌట్లు ఉంటే కనుక, ఏమండి దేనికైనా పెట్టారా అండి అని అడగకుండా తినండి. మీకైనా డౌట్లు ఉంటే కనుక మరి ఏం చేయలేము ఇంకా అన్నాడు. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి. మిమ్మల్ని పిలిచినడు ఎవడు? అవిశ్వాసి. తర్వాత, అయితే ఎవడైనను మీతో ఇది తింటున్నావేంటన్నయ్యా, ఇది బలర్పింపబడింది అన్నాడంటే వాడికి ఇంకా ఏమి రాలేదట, జ్ఞానం లేనివాడు. వాడి మనస్సాక్షి నిమిత్తం మీరు తినకండి అంటాడు. మీరు తినకండి, అక్కడి నుంచి లేచి వచ్చేయండి అంటాడు. ఎందుకంటే నీ వల్ల నీ సహోదరుడు పాడు కాకూడదు. ఎందుకంటే వాడు ఇంకా బలమైన వాడు కాడు. ఈ బొమ్మను 600 పెట్టి కొనుక్కుని పోయేవాడు ఆ బ్యాచ్. సో వాడికి ఇంకా జ్ఞానం కలగలేదు కాబట్టి నీ వల్ల నీ సహోదరుడు పాడైపోకుండా వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగూ చెప్పుచున్నాను. సో ఇంత క్లియర్గా బైబిల్లో వ్రాయబడితే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా ఏదో ఆలోచనతో ఉన్నామండి. ఎంతమందికి క్రైస్తవ సమాజంలో ఈ విషయం మీద క్లారిటీ ఉంది మీరు చెప్పండి? ఎంతమందికి ఉంది? బోధకులు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. పౌలు గారి బోధ ఎవరు చేయట్లే, ఎవరికి నచ్చిన వాళ్ళ బోధ చేసుకు వెళ్ళిపోతున్నారు. తినమని ఒకడు, తినకూడదని ఒకడు, ఏదో ఉందని ఒకడు, అయ్యి బాబోయ్ అని ఒకడు. మీరు కూడా ఇంకా ఏవో భయాలతో ఉన్నారు. అంతెందుకండి, రోడ్డు మీద ఎవడైనా ఒక నిమ్మకాయ, ఒక ఎండుమిరపకాయ, ఒక కుంకుమ బొట్టు, పసుపు పెట్టిన కొబ్బరికాయ పడేసాడు అనుకోండి, మీ గుమ్మ ముందు ఒక ముగ్గు, స్టార్ ముగ్గేసి స్టార్ బొమ్మ వేసి అందులో పెట్టేసిపోయాడు అనుకోండి, మీరు బయటకు వస్తారా? హడలెత్తి చచ్చిపోతారు. ఒకవేళ ముట్టుకోవడానికి కూడా మీకు భయమే, ముట్టుకుంటే ఏదో అయిపోద్ది అనుకుంటారు మీరు. మన మనస్సులోనే ఉంది అంతా. ఏ ఉన్నా ఎక్కడుంది? మన మనస్సులోనే ఉంది. నువ్వు నమ్మితే అందులో ఏదో ఉన్నట్టే, నువ్వు నమ్మకపోతే అందులో ఏమి లేనట్టే. నువ్వు నమ్మి తిన్నావా, నువ్వు అపవిత్రుడివే, నువ్వు తినొద్దు.
అందుకే విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొద్దు. ఎందుకు తినొద్దు? నువ్వు నమ్ముతున్నావు, అందులో ఏదో ఉందని నమ్ముతున్నావు, తినొద్దు. తింటే నువ్వు అపవిత్రుడు అవుతావు, అపవిత్రురాలు అవుతావు. వాటికి దూరంగా ఉండు. సహజంగా ఏది నిషిద్ధం కాదు, కానీ నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. క్లియర్, అందులో ఏ డౌట్ లేదు. విగ్రహము వట్టిదనియు అందులో ఏమీ లేదనియు మనం ఎరుగుదుము, అయితే అందరికీ జ్ఞానము లేదు. చూసారా? ఇంకా క్లియర్గా పౌలు గారు మాట్లాడుతూ ఎంత బాగా చెప్తారంటేనండి, రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. రోమాపత్రిక 14:20. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. ఒకరిని విశ్వాసానికి దూరం చేయకండి, ఒకరిని యేసుక్రీస్తుకు దూరం చేయకండి, ఒకరిని యేసుక్రీస్తుకు దూరం చేయకండి. మీరు అర్థం చేసుకోండి సత్యాన్ని. తర్వాత, సమస్త పదార్థములు పవిత్రములే గాని, సమస్త పదార్థములు పవిత్రములే కానీ 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 ఏం కానీ అనుమానముతో తినువానికి అది దోషమే. ఎంత బాగుందండి బైబిలు. అన్ని పదార్థాలు పవిత్రమైనవేనండి. ఇందులో ఏముంటుందండి? ఇప్పుడు ఈ బొమ్మ ముందు గంట పెట్టానండి, బొమ్మకి అంటించాను దీన్ని, ఇందులోకి ఏమైనా చెడ్డొచ్చి పడిపోద్దా? ఇప్పుడు నేను విగ్రహానికి పెట్టానండి దీన్ని, ఇదిగో పెట్టాను, ఇది కాళ్ళ ముందు పెట్టాను. ఇప్పుడు ఈ బొమ్మలో నుంచి దీనిలోకి ఏమైనా వచ్చిందా? వచ్చిందా? ఏమీ రాలేదు కదండి. వాస్తవానికి ఈ పండు ఎప్పుడు పవిత్రమైందే కదండి. ఇప్పుడు ఇలా ఒలుచుకొని సగం తినేసాం అనుకున్నాం మనం. నేను చచ్చిపోతానండి తింటే. అందులోనే ఏమి లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన అట్టిపండు ఇది. ఐ లవ్ మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ బనానా. నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటున్నాను దీన్ని. ఐ లవ్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ గివింగ్ దిస్ బనానా. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తింటే దోషం. కాబట్టి నాకు ఏ అనుమానాలు లేవు. నా దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మనిషి చేసిన ఏ వస్తువు దేవుడు కాదు. దిస్ ఈజ్ మై బిలీఫ్, అల్టిమేట్ బిలీఫ్. నేను దాని మీద స్టాండ్ అయి ఉన్నా. మీ నమ్మకాలు మీరు చూసుకోండి. కాబట్టి దీని ముందు ఎవరైనా ఒక అట్టిపండు పెడితే అందులో అపవిత్రత ఉందని నేను నమ్మను. ఈ బొమ్మలోనేమీ లేదు, అక్కడ ఉన్న అట్టిపండులో కూడా ఏమీ లేదు. ఇందాక తిన్నట్టే తింటా. నేను నమ్మను. మీరు నమ్మితే మీ కర్మ, మీరు నమ్మితే మీరు చూసుకోండి, అది నాకు సంబంధం లేదు. తర్వాత, మాంసం తినడం కానీ ద్రాక్షారసం తాగడం కానీ నీ సహోదరుడికి అడ్డం కలుగు చేయనిది మరి ఏది మానివేయటం మంచిది. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా. ఒకవేళ నీ సహోదరుడు ఆ బిలీఫ్ కలిగి ఉన్నాడు అనుకోండి, ఇందులో ఏదో ఉందని నమ్ముతున్నాడు, ఇంకా వాడికి జ్ఞానం లేదు, ఇంకా చిన్నపిల్లడు, ఇంకా పాలు తాగేవాడే తప్ప బలమైన ఆహారం తినగలిగే స్థాయిలో లేడు. అలాంటి వాడి కోసం వాడి మనస్సాక్షి అపవిత్రం కాకుండా మీరు మానేయండి అన్నాడండి పౌలు. ఎంత ప్రేమ చూడండి. నాకు తెలిసినా, జ్ఞానం తెలిసినా నేను తిన్నంటున్నాడు. అందుకే ఇందాక చెప్పాను, విగ్రహాలయం మందు పంక్తిలో కూర్చొని భోజనాలు చేసి వాళ్ళ మనస్సాక్షిని అపవిత్రపరుచుకునేంతటి పని మీరు ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే బలహీనుడు ఇంకా ఏమైపోతాడు? బలహీనపడిపోతాడు. వాడికి ఏమీ లేదు, మనకున్నంత జ్ఞానం లేదు. మనకున్నంత జ్ఞానం వాడికి లేదు. కాబట్టి మీరు వాడిని బలహీనపరిచి వాడిని దేవునికి దూరం చేయొద్దు. వాస్తవానికి ఇందులోనే ఏమీ లేదు, ఇందులోనే ఏమీ లేదు. ఇది పౌలు గారి బోధ. ఎంత బాగా బోధించాడు చూడండి, ఎంత చక్కగా బోధించాడు. అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు బోధించాడు. తర్వాత, నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వే ఉంచుకో. మరి ఇప్పుడు నాకున్న విశ్వాసం నా తండ్రి ఎదుట నేను ఉంచుకున్నాను. నాకు ప్రాబ్లం లేదు. తండ్రి, ప్రభువా, విజయప్రసాద్ రెడ్డి అను నేను ఆకాశము క్రింద మనుష్యుల చేత దేవుళ్ళు అనబడినవి, దేవతలు అనబడినవి, ప్రభువులు అనబడినవి ఎన్నున్నను వాటిని నేను నమ్మను.
కేవలం ఆకాశమునకు సృష్టికర్తవైన నీవే దేవుడు అని, నీవు ఆత్మస్వరూపివని, సమస్తమును నీవు సృజించి నా కొరకిచ్చావని, ఏ పండులోనూ దోషం లేదని, ఏ కాయలోనూ దోషం లేదని, ఏ పదార్థంలోనూ దోషం లేదని, ఇవన్నీ పవిత్రములే అని నేను నమ్ముచున్నాను. నా విశ్వాసం నా దగ్గరే ఉంచుకున్నాను. సో నీ విశ్వాసం నీ దగ్గరే ఉంచుకో. ఇంకొకడు ఎవడో ఉంటాడు, వాడు ప్రభువా నేను ఇంకా పాలు తాగేవాడను, నాకింకనూ జ్ఞానం పరిపూర్ణంగా తెలీదు, నేను ఇందులో ఏదో ఉందని ఇప్పటికీ నమ్ముతున్నాను ప్రభువా, దీని ముందు ఏదైనా పెడితే అది పవిత్రత కానిది అని నమ్ముతున్నాను ప్రభువా, ఇది తింటే నేను అపవిత్రుడిని అయిపోతానని నమ్ముతున్నాను ప్రభువా. సో అలాంటి వాడి మనస్సాక్షి నిమిత్తం నువ్వు కూడా వాడి కోసం తినకు. లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. సో నేనేం చేస్తున్నాను, మానేస్తున్నాను. ఆడు జ్ఞానవంతుడయ్యేంత వరకు, వాడొచ్చి నాకు ఈ జ్ఞానం చెప్పేంత వరకు నేను వాడి ఎదుట జాగ్రత్తగానే ఉంటాను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. స్వతంత్రం మనకుంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇది పరిపూర్ణమైన టాపిక్ అండి, అల్టిమేట్ టాపిక్. ఇది అల్టిమేట్ టాపిక్. మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకంటే వాడికి ఇంకా జ్ఞానం రాలే. వాడు పాలు తాగేవాడు, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు నమ్ముతున్నాడు ఇంకా. కానీ నీ విశ్వాసం నీ మట్టుకు నువ్వే ఉంచుకో. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఇప్పుడు ఒకవేళ నేను అట్టిపండు తినేసానండి, దీని ముందు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వస్తుంది, అయ్యి బాబు నేను అట్టిపండు తినేసాను, బొమ్మ ముందు పెట్టింది, నేను పాపినేమో అనుకున్నాను అనుకోండి, ఇంకా నాకు నేనే ఏం చేసుకుంటున్నాను, తీర్పు తీర్చుకున్నాను. అప్పుడప్పుడు మన కొంతమంది ఉన్నారు మహానుభావులు, బాప్తిస్మం తీసుకుంటారు, సత్యమైన బోధ వినే బాప్తిస్మం తీసుకుంటారు. ఓ 2 నెలలు పోయిన తర్వాత ఎవడో ఒక ఎర్రెత్తాడు ఇంత, అప్పుడు వస్తాడు మళ్ళీ, అన్నయ్య మొన్న తీసుకున్న బాప్తిసం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్నయ్య అంటాడు. ఏరా బాబు చక్కగా బాప్తిసం తీసుకున్నావు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందావు, మారు మనసు పొందానని చెప్పు, నీకు సబ్జెక్ట్ కూడా వినిపించావు, అన్నీ విన్నావు కదరా, ఇప్పుడు ఏం పోయే కాలవరా అంటే కాదన్నయ్య నాకు ఎందుకు డౌట్ వస్తుందని అంటాడు. ఇంకా అనుమానం ఉన్నవాడికి అనుమానమే. అలాగే మనస్సులో ఏదైనా దరిద్రం పెట్టుకుంటే ఇంకా జీవితంలో నీకు సత్యం అర్థం కాదు. అనుమానముతో అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తింటాడట. అర్థమైంది ఇప్పుడు పాయింట్? అనుమానించువాడు తినని ఎడల ఎలా తింటాడట? విశ్వాసము లేకుండా తినును. విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నొందుతాడట. ఎంత బాగుంది బైబిలు. విశ్వాసంతో తింటే దోషివి కాదు, విశ్వాసం లేకుండా తింటే నువ్వు దోషివే, అందుకే తినొద్దు. క్లియర్గా అర్థం చేసుకోండి. విశ్వాసం లేనోడు తినొద్దు, నువ్వు నమ్మితే తినొద్దు, అది పాపం. అందుకే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇంకొంతమంది ప్రకటన గ్రంథంలో ఒక సందర్భం చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు ఏం సంఘం? తొయతైరా. 18వ వచనంలో ఉంది. ఆ సంఘం ఏ సంఘం అట? తొయత. అన్ని సంఘాలు కాదు, మళ్ళీ ఈ ఒక్క సంఘమే. ఆ సంఘం ఏదో మీరే తెలుసుకోండి, మరి ఆ సంఘం ఏదో ఎక్కడుందో. ఆ తొయతైరైన సంఘం అట అది. ఆ సంఘపు దూతకి ఇలా రాయమన్నాడట, ఏమనంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ దగ్గర నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. సంఘంలో విగ్రహాలు ఎక్కడైనా ఉంటాయండి? ఉండో? మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘంలో విగ్రహాలు ఉండవా? ఉన్న సంఘాలు ఉన్నాయా లేవా? దాన్ని తింటే పవిత్రమైంది పదార్థం, అది అందరూ ప్రసాదం అని పెడుతున్నారా లేదా? దాని ముందు పెట్టింది ప్రసాదం అని పెడుతున్నారా లేదా? మరి వాళ్ళు జ్ఞానవంతులా అజ్ఞానులా? ఈ వచనం వాళ్ళ కోసం రాయబడింది. క్లియరా? అది ఈ వచనం ఎవరి కోసం రాయబడింది? విగ్రహాలకు బలిచ్చిన విగ్రహాలు ఎవరు? మళ్ళీ యేసుబాబుయి, మరియమ్మ తల్లివి, బాలయేసుబాబుయి,
ఆయన పెరిగి పెద్దవాడై 33.5 ఏళ్ళు పైన చిలుకు బతికి మరణించి శిలువ మీద తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా బాలేసి బాబే. దారుణం అండి. అదే రాశాడు ఇక్కడ. అది జారత్వము చేయుటకునట, విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తుంది. నేటికి ఆ మోసం సంఘంలో జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుంది. ఏమని బోధిస్తున్నారు? ఇది యేసుప్రభు అంటే, యేసుప్రభు అంటే ఇదే, యేసుప్రభు అంటే ఇదిగో ఇదే. అందుకే 600 అమ్మేశారు మనకి. నేను అప్పుడే షాక్ అయ్యానండి. క్రైస్తవ్యంలో బొమ్మలు అమ్ముతున్నారా? ఇంకా అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? జ్ఞానం లేదా వాళ్ళకే? మళ్ళీ వీటికి ప్రసాదాలు పెడతారా? వీటి కోసం మళ్ళీ లడ్డుండ్లా? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? గౌరీపట్నంలో జరగట్లేదా? గౌరీపట్నంలో జరగట్లేదా? జరుగుతుందా? అక్కడికి వెళ్ళి లడ్డు కొనుక్కుని ఎవరైనా తెచ్చుకున్నారా? గుణదల కొండకి వెళ్తున్నారా? అక్కడ ఉన్నాయా ఇలాంటివి? అక్కడ విగ్రహాలు ఉన్నాయా? అక్కడ విగ్రహార్పితాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? వాటిని మీరు ఎలా పూజిస్తారు? వెళ్ళినప్పుడు ఉత్తి లడ్డు ఉండలో తింటారా మీరు? గుణదల ఇప్పుడు గౌరీపట్నం కొండకి వెళ్ళి లడ్డును కొనుక్కున్నారనుకోండి, ఉత్తి లడ్డు ఉండని తింటారా మీరు? లేకపోతే యేసుప్రభు వారికి నైవేద్యం పెట్టిన లడ్డు ఉండని తింటారా మీరు? మీరు ఎవరికైనా తెచ్చిచ్చేటప్పుడు ఏమని తెచ్చిస్తారు? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తని చెప్పుకొని యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అది క్లియర్. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ తుయతైర సంఘంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఇప్పటికీ క్రైస్తవ సమాజాన్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే తీసుకెళ్లారు, బొమ్మ మార్చారు అంతే. ఏ అజ్ఞానంలో నుంచి వచ్చారో మరలా అదే అజ్ఞానంలోకి తీసుకెళ్లారు. జస్ట్ ఏం మార్చారు? బొమ్మ మార్చారు. అమ్మ సాతానా, భలే ఆడుతున్నావు గేమ్, మాతో తొక్కి పడేస్తాను ఆకలంటుడు వస్తే. దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక తొక్కించును అన్నాడు. తొక్కి పడేస్తాం ఇలాంటి వాటిని. శీఘ్రంగా మీ కాళ్ళ కింద సాతానుని చితక తొక్కిస్తాడు. అది క్లియర్. ప్రకటన గ్రంథంలో రాశాడు. అందుకే ఇలాంటివి ఉన్నాయి, జాగ్రత్త. ఇందులో ఏమీ లేదు, ఇది వట్టిది. మళ్ళీ వీళ్ళే ఇందులోనే ఇంకో బ్యాచ్ ఉందట. ఆ బ్యాచ్ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందు, మోసపరిచే ఆత్మలవి దయ్యాల బోధలు, ఆ దయ్యముల బోధల యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడట? ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై, ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. ఏ విషయమై? సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసాలని నాకులాంటి వాళ్ళు. నా విశ్వాసం క్లియర్. ఆకాశం క్రింద ఈ భూమి మీద ఏ బొమ్మ చేసినా దగ్గరకు వచ్చిన అది దేవుడని నేను నమ్మను. దానికి నేను భయపడను. దాని పక్కన కూర్చోవడానికో దాని ముందు నిలబడ్డానికో ఐ డోంట్ కేర్. నేను అస్సలు పట్టించుకోను. మరి భయం వేయదు. కొంతమంది భయపడిపోతుంటారు. నిమ్మకాయలు తొక్కరు, నేను తొక్కుంటూ పోతా. మిరపకాయలు తొక్కరు, నేను తొక్కుకుంటూ పోతా. నేను అసలు భయపడను. ఎందుకంటే సమస్త పదార్థాలు నా దేవుడిచ్చినవే. అది నా బిలీఫ్. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము. ఎలా పుచ్చుకోవాలట? తినేవాటిని ఎలా తినాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కృతజ్ఞతాస్తుతి. థ్యాంక్ యూ, లవ్ యూ మై లార్డ్. నన్ను నాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ తండ్రి. నేను మనసులో కట్టి పైకి కూడా అనక్కర్లే, మనసులో అనుకో. ఏమని? థ్యాంక్ యూ లార్డ్. కానీ మనసులో దేవునికి ఏం చెల్లించు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనుషులకు కదా, ఆయనకి కనబడితే చాలు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినటం మానాలని చెప్పుచుందురు. అత్తెనొద్దు, ఇత్తెనొద్దు,
అది తినడం మానేయండి, ఇది తినడం మానేయండి, అది తింటే అపవిత్రమైపోతారు, ఇది తింటే అపవిత్రమైపోతారు, వాళ్ళు తెచ్చింది తినొద్దు, వీళ్ళు తెచ్చింది తినొద్దు, మన మనస్సులు పాడు చేస్తారట. అంగులో అది తినకూడదు, ఇది తినకూడదు. తినకూడదు ఏంటి? ఏదైనా నీకు నష్టం కలిగిస్తే శరీరానికి తినకో. కొంతమందికి అలర్జీ ఉంటుంది, వంకాయ పడదు, అప్పుడు మీరు వంకాయ ఏం చేయకూడదు, తినకండి అని డాక్టర్ చెప్తాడు. అంతే తప్ప అది మానేయండి, ఇది మానేయండి అనే రైట్ ఎవరికి లేదు. మానేయమని చెప్పే అధికారం మనకెక్కడదండి? దేవుడు తినమనిచ్చిన వస్తువులన్నీ పవిత్రమైనవే, తినొద్దనిచ్చినవి పవిత్రమైనవి కావు. మనం అవి తినం, కానీ తినమనిచ్చిన వాటిని ఏం చేస్తాం? తింటాం. కానీ కొన్నిటిని మానమని చెప్తారట వీళ్ళు. అది బైబిల్లోనే వ్రాయబడింది చూడండి. కొన్నిటిని మానవలెనని చెప్పుచుందురు. అక్కడ నాలుగో వచ్చిన అద్భుతం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, చెడ్డదాన్ని దేన్ని ఆయన సృష్టించలేదు. చెడ్డదాన్ని దేన్ని ఆయన సృష్టించలేదు. ఒకవేళ నువ్వే ఏదైనా చెడ్డగా మారిస్తే మార్చాలి, నువ్వే ఏదైనా చెడ్డగా మారిస్తే మార్చాలి తప్ప ఆయన అయితే చెడ్డదాన్ని ఏమి నీకు తినమని ఇవ్వలేదు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. కృతజ్ఞతా స్తుతులు ఇక్కడ తినే ఆహారాల గురించి మాట్లాడుతున్నాడండి. ఏలైనగా దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేది నిషేధింపదగినది కాదు. 5వ వచనం, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేనివల్ల పవిత్రపరచబడుతుందట? వాక్యం వల్ల, ప్రార్థన వల్ల. అందుకే ఏది తిన్నా, ఎవడు మీకు ఏది పెట్టినా ఏం చేసుకుని తినాలి? మీరు ప్రార్థన చేసుకుని తినండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి. అది పవిత్రమే. ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి పండు పవిత్రమైందే, నా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి కాయ పవిత్రమైందే. ఇందులో ఎలాంటి అపవిత్రత లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఏ అపవిత్రత లేదు. ఒకవేళ అపవిత్రత ఏదైనా ఉంటే ఎందులో ఉంటుంది? నా మనస్సులోనే ఉంటుంది. అందుకే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. నేను విగ్రహంలో ఏదైనా ఉంది అని నమ్ముతున్నానంటే నేను అపవిత్రుణ్ణే. నేను నమ్ముతున్నాను కాబట్టి దీనికి అర్పించింది తిన్నానంటే నేను పాపాత్ముణ్ణే. అర్థమవుతుందా? ఇది ఇందులో ఏదో ఉందని నేను నమ్ముతున్నాను, దీనికి అర్పించింది తిన్నానంటే నేను ఖచ్చితంగా ఎవరిని? పాపాత్ముణ్ణే. కాబట్టి ఇంత చక్కటి సబ్జెక్ట్ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏమైపోయింది? ఎవడికి నచ్చినట్టు వాడు చెప్పేసే పరిస్థితి వచ్చేసింది. అందుకే చాలామంది అన్యజనులు కూడా ప్రభుకి ఏమైపోయారు? దూరం అయిపోయారు. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేశారు. వాళ్ళు అడుగుతారు, మీ యేసు ప్రభు బొమ్మకు పెడితేనేమో పవిత్రమైందా? మీ పలహారమా? మా బొమ్మకు పెట్టిందేమో అపవిత్రమైందా? అదేంటి, మీరు చేస్తే రైటా, మేం చేస్తే రాంగా అనే దుస్థితికి తీసుకొచ్చేశారు దౌర్భాగ్యులు. విగ్రహారాధన తప్పంటూనే యేసుప్రభు బొమ్మలు చేశారా? సిగ్గుండక్కర్లా? వాళ్ళు తిరుపతికి గుండు కొట్టించుకుంటే తప్పు పడతారా? మీరు గుణదల కొండకెళ్ళి గుండు కొట్టించుకోవచ్చా? వాళ్ళు మాలేసుకుంటే తప్పు పడతారా? మీరేమో యేసుప్రభు మాలేస్తారా? మీ కారబొందేమో కోటంలో పెట్టిన కారబొందు పలహారమా? వాళ్ళు తెచ్చిస్తే మాత్రం అది అపవిత్రమైంది, అది పలహారం కదా. ముందు దిద్దుకోండి, జ్ఞానం వాళ్ళకు కూడా నేర్పించండి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నా దాసులకు బోధిస్తూ. తుయతైర సంఘంలో ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘమా దిద్దుకో, లేదంటే పోతావు అన్నాడు. దిద్దుకో. ఇలా చెప్పినందుకు కొంతమంది నా మీద వీడియోలు పెట్టారండి, చాలా చాలా చెడ్డగా తిడుతూ పెట్టారు. ఆ దమ్ము ఏదైనా ఉంటే నా కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడాము. ఆల్వేజ్ రెడీ, బలభద్రపురం, ఇక్కడే ఉంటాను. ఎక్కడో యూట్యూబ్లో పెట్టడం కాదు. నీకేమైనా నిజంగా సబ్జెక్ట్ ఉంటే రా, బలభద్రపురం వచ్చేయి. 533343 పిన్ కోడ్. ఐ ఫర్ గాడ్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయి, పరిగెత్తుకుంటే ఇక్కడ తీసుకొచ్చేద్దా నిన్ను. ఇక్కడే ఉంటాను, వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడు. నేను పబ్లిక్లో మాట్లాడుతున్నా, నేను రమ్మని కూడా ఆహ్వానిస్తున్నా, వచ్చి మాట్లాడు. వాడెవడండి మా బొమ్మల గురించి మాట్లాడుతున్నాడు అంటున్నాడట. మీ బొమ్మలేంది? మా యేసుక్రీస్తు ఇక్కడ, నా బైబిలు, నా యేసుక్రీస్తు, నా మరియమ్మ. గట్టిగా మాడితే మరి అంతే.
నా మరియమ్మ, నా యేసుక్రీస్తు, నా మరియమ్మ, నా బైబిలు, నా విశ్వాసం. నువ్వెవడు మా మరియమ్మను అపవిత్రపరచడానికి? నువ్వెవడు మా యేసుక్రీస్తుని అపవిత్రపరచడానికి? నువ్వెవడు నా బైబిల్లో లేని సిద్ధాంతాలు కల్పించడానికి? నా బైబిలు కాబట్టి నేను మాట్లాడతా అంతే. సో ఏమైనా మాట్లాడదలుచుకుంటే రా, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎక్కడో కూర్చొని 4 తిట్లు తిట్టేస్తే మా వీధిలో కుక్క మురుగుతుంటుంది అప్పుడప్పుడు, అలాగే పట్టించుకోను నేను కూడా. చిచ్చి అంటాను అంతే అంతే. కానీ సబ్జెక్ట్ ఉంటే ఏమయ్యా నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడానికి రా. చేసేది తప్పే. గుండ్లు కొట్టించుకోండి, పూసలు లెక్కట్టండి, ఈ బొమ్మలు నిలబెట్టండి, ఆడికి ప్రసాదాలు పెట్టండి. ఏంది ఇదంతా? వద్దు. అలాగే అన్యజనులు దేవునికి దూరం చేసే విధంగా, దేవుని పని పాడు చేసే విధంగా ఎవరికి ఏమీ బోధించొద్దు. మీరు సర్వసత్యం తెలిసిన సంపూర్ణ జ్ఞానులు కావాలి. దేవుణ్ణి ఆరాధించండి, భౌతికంగా కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించండి. భౌతికంగా ఏం పెట్టకండి. ఇప్పుడు మనం గుడిలో సిలువలు తగిలిస్తుంటారు చాలా చోట్ల. ఎందుకు సిలువ తగిలించారు మీరు? సిలువను ఎందుకు తగిలించారు? అది కూడా ఒక ఆకారం చేశారా? అది కూడా ఒక ఆకారం చేసి సిలువ తగిలించారా మీరు? అందులో ఏమీ లేదు. మళ్ళీ సిలువలో ఏమి, నువ్వు తయారు చేసిన సిలువలో ఏమీ లేదు. కొంతమంది చేతికి ఎట్టేస్తారు ఉంగరానికి, ఎట్టేసుకుని మళ్ళీ రోజుకోసారి ముద్దాడుతుంటారు దానికి. కొళ్ళకి ఎలాగంటారు ఏంటో మరి, గుచ్చిపోద్ది, జాగ్రత్త కంట్లో. ఒకడేం మెడలో తగిలిస్తాడు, దాన్ని పట్టుకుని ఇలాగెలాగ అంటుంటాడు, ముద్దులు ఎట్టేస్తుంటాడు దానికి. ఇంకొకడేం మంగళసూత్రాల మీద వేసించేస్తుంటారు, సిలువ మంగళసూత్రం. ఏంది ఇదంతా? ఆత్మతో సత్యంతో ఆరాధించండి, ప్రభువుని హార్ట్ఫుల్గా ఆరాధించండి. మనం ఆత్మలమై ఉన్నాం అన్న సత్యాన్ని నమ్మండి. మనం ఆత్మలమై ఉన్నాం, ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఆయన అదే కోరుతున్నాడు. ప్రార్థించండి, మనస్సుతో ప్రార్థించండి, ఆత్మతో ప్రార్థించండి. పరిపూర్ణ విశ్వాసం కలిగి జ్ఞానమందు వర్ధిల్లండి, వివేకంతో ఉండండి, లోతైన జ్ఞానాన్ని అభ్యాసం చేయండి. అలా దేవుల్లో ఎదగండి, నేర్చుకోండి, మోసపోకండి. అనవసరంగా మీ భోజనం కోసం అన్యజనుల్ని దేవునికి దూరం చేయకండి. అదే మొదట చెప్పాను, భోజనం నిమిత్తం దేవుని క్రియను, దేవుని పనిని పాడు చేయకండి. దేవుని పని అంటే ఏంటి? యోహాను సువార్త 6:28, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని పని. ఒకడు ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని పని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని క్రియను దయచేసి ఎవ్వరూ ఎప్పుడూ పాడు చేయకండి. ఆత్మగా చూడండి ప్రతి మనిషిని. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళలో మనకి శరీరం కనబడకూడదు. ఎవరు కనబడాలి? నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మీ భోజనం చేత ఆత్మల దేవునికి దూరం చేయకండి. మీ ఆచారాల కోసం ఆత్మల దేవునికి దూరం చేయకండి. మీ సిద్ధాంతాల కోసం వాళ్ళని దేవునికి దూరం చేయకండి. దేవుడు నరుని పైవేషాన్ని చూడడు, ఆయన హృదయాన్ని చూసేవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. కాబట్టి ప్రియులరా, విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించనివ్వండి. సో ఈ విషయాలని మీరు అందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.